ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం 40 అడుగులు దాటడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద 5 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు స్పిల్వేలోకి విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల ప్రకారం నిర్వాసితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడానికి కేఆర్పురం ఐటీడీఏ పీఓ రాములు నాయక్ అలాగే జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వచ్చి వరద సహాయక చర్యలపై అధికారులను అప్రమత్తం చేశారు. నిర్వాసిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వరద సహాయక చర్యలపై తహసీల్దార్కి రమేష్ బాబు, ఎంపీడీఓ నరసింహారావులకు పలు సూచనలు చేశారు. పునరావాస కేంద్రాల్లో కావలసిన సౌకర్యాలు, ఆహార పదార్థాలను ముందుగానే ఏర్పాటు చేయాలని అన్నారు. తొలుతగా వరద ప్రభావానికి లోనయ్యే లచ్చిగూడెం, గోముగూడెం గ్రామాల ప్రజలను కుకునూరు మండలంలోని రావికుంట పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు.